వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. నేను మీ సయ్యద్ బురాన్. మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు ఇవాళ హాజరైన హరీష్ ఆ వివరాలను ఆయనతో పంచుకున్నారు. ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ భేటీలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అటు ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. ప్రైవేట్ను మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతామని చెప్పేసి మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్య బలోపేతానికి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన అన్నారు. రానున్న 4 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులు కష్టపడి చదవాలని, చేయూతనందించే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఏ స్థాయికి చేరినా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని చెప్పేసి లోకేష్ సూచించారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, నిజామాబాద్, యాదాద్రి, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఐఎండీ పేర్కొంది. ఈ జిల్లాలకు రేపు ఉదయం 8:30 గంటల వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హీరో నితిన్ తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు. ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. సీనియర్ నటి లయ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండగా సప్తమి గౌడ, వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదని చెప్పేసి ఆయన అభిమానులు బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. రేపు బోధన్ బంద్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని చెప్పేసి అందరూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పీసీసీ చీఫ్ కు రాజీనామాలు అందించేందుకు వారంతా హైదరాబాద్ కు పయనమైనట్టు సమాచారం. తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసును కొట్టాలంటూ కర్ణాటక హైకోర్టులో ఆర్సీబీ, డిఎన్ఏ మేనేజ్మెంట్ వాష్ పిటిషన్ దాఖలు చేశాయి. ఇది ముమ్మాటికి పోలీసుల వైఫల్యమే. గతంలో వాంఖేడకు ఇంతకంటే ఎక్కువ మంది వచ్చినా పరేడ్ విజయవంతమైంది. స్టేడియం వద్ద ఉండాల్సిన పోలీసులు విధానసౌధకు వెళ్లారు. గేట్లు ఆలస్యంగా ఓపెన్ చేయడం, లాఠీ చార్జ్ పరిస్థితి అదుపు తప్పింది అని డిఎన్ఏ పిటిషన్ లో పేర్కొంది. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని చెప్పేసి అడిగారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, అక్కడ నీటి సమస్య కూడా ఉందని చెప్పేసి ఆయన తెలిపారు. దీంతో వాప్కోస్ నివేదిక ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డకు మార్చాం, నీళ్లు లేని చోటు నుంచి నీళ్లున్న చోట కట్టామని చెప్పేసి కమిషన్ కు వివరించినట్టు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారన్నది ఈ విచారణలో తెలిసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు నిన్న రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ స్టేట్ ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని రకాల బస్ పాస్ రేట్లు పెంచింది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ పై 20% పెంచింది. ఆర్డినరీ పాస్ ధరను 1150 నుండి 1400 రూపాయలకు, మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ రేట్ను 1300 నుంచి 1600కు పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్ లో మరో ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే గోపీనాథ్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 6 నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది ఎమ్మెల్యే లాస దుర్మరణం చెందగా కంటోన్మెంట్ బైపోల్ జరిగింది. గత పరిస్థితులను చూస్తే ఈ సెగ్మెంట్ లోనూ పోరు తప్పేలా లేదని చెప్పేసి తెలుస్తుంది. టికెట్ మాగంటి కుటుంబీకులకి ఇస్తే ఏకగ్రీవమా లేక బరిలోకి దిగటమా అనేది ఇతర పార్టీల పెద్దల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇవాళ టాప్ 10 న్యూస్. మరో బులెటిన్ తో రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.